వర్షం పడితే అందరూ ఇళ్లలో తలదాచుకుంటారు. ఆ కాలనీ వాసులు మాత్రం ఇళ్లలో ఉండేందుకే భయపడే పరిస్థితి. ఏళ్లు గడుస్తున్నా వారి సమస్య పరిష్కారం కావడం లేదు. వాన పడితే వరదతో పాటు నురగ కూడా వస్తోంది. రసాయనాల మిళితమైన ఆ నురగతో జనం అనారోగ్యం బారిన పడుతున్నారు. చినుకు పడితే హైదరాబాద్ కూకట్పల్లి పరిధిలోని ధరణీనగర్ ప్రజలు పడుతున్న వెతలివి. పాలన పోలిన ఈ నురగను చూస్తుంటే ఆహా అనాలనిపిస్తోందా? హైదరాబాద్ కూకట్పల్లి పరిధిలోని ధరణినగర్ ప్రజలు మాత్రం వామ్మో అంటున్నారు. శ్వేతవర్ణంలో పరుచుకున్న ఈ నురగ రసాయనాల సమ్మిళితం. చిన్న వర్షం పడితే చాలు గాలికి ఎగిరివచ్చి ఇళ్లపై పడుతుంది. నురగ నుంచి వచ్చే తీవ్ర దుర్వాసనతో ధరణినగర్ జనం తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు, అనారోగ్యాల పాలవుతున్నారు. మొత్తము బురుగు వస్తుంది. మళ్ళీ అందులో కెమికల్ కలుపుతుర్రు. ఆ కెమికల్ డెంగో దిక్కెళ్ళి ఇంత బురుగు వస్తుంది. గత 5 సంవత్సరాల సంధి ఇదే చెప్తున్నారు, వస్తున్నారు. ప్రతి ఒక్కరు అధ్యక్షులు వస్తున్నారు, మేము అది చేస్తాం ఇది చేస్తామంట, కానీ ఒక్కరన్నా పట్టించుకున్నారు. ఎన్నో టేస్టులు చేసిరు, ఏమేమో చేసిరు, కానీ ఇది పట్టించుకున్నారు. 1 అవర్ ఎక్కువ పడ్డది అనుకో వర్షం గట్టిగా కాలనీ మునిగిపోతుంది. మెయిన్ ఉన్నది బ్రిడ్జి దగ్గర ఉంది. ఈ బ్రిడ్జి తీసి కొద్దిగా పెద్దగా చేసిరు అనుకో, ఈ వాటర్ ఆగది, నురుగు ఆగది. ఇక్కడ ఈ చిన్నగా అయిపోయి దీనివల్ల నురుగు ఆగిపోతుంది. నురుగు అయిపోయి మొత్తం వాటర్ కొద్దిగా ఎక్కువ కాగానే మొత్తం కాలనీలోకి వెళ్ళిపోతుంది. రాత్రి పూట 2 గంటల టైంలో వచ్చి ట్యాంకర్లు డంప్ చేసిపోతున్నారు. దానివల్ల ఈ ప్రాబ్లం వస్తుంది. అది ఎవరు పట్టించుకోవట్లేదు. అది చెరువులో కలిపిపోతున్నారు. రాత్రి 2 గంటల టైంలో ట్యాంకర్లతో లోడ్ చేసిపోతున్నారు. పరిగి చెరువులో పారిశ్రామిక వ్యర్థాలు కలుస్తున్నాయని, వర్షం పడినప్పుడు ఆ చెరువు నుంచి వచ్చే నీరు నురగగా మారుతోందని కాలనీవాసులు చెబుతున్నారు. అధికారులు మాత్రం సబ్బులు, సర్ఫులు కాలువలో కలవడం వల్లే నురగ వస్తోందని కొట్టిపడేస్తున్నారు. ఈ వాదోపవాదాలతో సమస్య మాత్రం అలాగే ఉంటోంది. నాలాకు ఇరువైపులా గోడ నిర్మించాలని కాలనీవాసులు మొరపెట్టుకుంటున్నారు. గోడ నిర్మాణం కోసం దాదాపు 6 కోట్ల రూపాయలు మంజూరైనా పనులు కొలిక్కి రాలేదు. స్ప్రే చేయడము ఏదో తాత్కాలికంగా చేస్తున్నారు తప్పితే పర్మనెంట్గా ఇప్పటి వరకు ఎవరు చర్యలు తీసుకోవట్లేదు. కాబట్టి ఇప్పటికైనా ఆఫీసర్లు, లీడర్లు ఎవరైనా స్పందించి సర్కార్ తరపు నుంచి దీనికి శాశ్వత పరిష్కారం చేసి రిటర్నింగ్ వాళ్ళు ఇవన్నీ కొంచెం కంటిన్యూ చేసి కంప్లీట్ చేస్తే ధరణినగర్ వాసులు సంతోషంగా బతికే రోజు వస్తుంది, లేకపోతే రోగాలతోటి చనిపోయే రోజు వస్తుంది. ఇక్కడ దీని కొంచెం బ్రిడ్జ్ హైట్ లేపి ఇక్కడ గోడ కడితే 5 కోట్లు 10 కోట్ల అవసరం లేదు. చిన్న 1 సైడ్ వాళ్ళు కడితే అటు హైట్ చాలా హైట్ ఉంది, అవతల సైడ్ అటు ఇంకా 4 ఫీట్ల నీళ్లు వరద వచ్చినా కూడా అటు పోని పరిస్థితి. ఇటు వదిలిపెట్టిండ్రు అటు కట్టి. వర్షం వచ్చినప్పుడు తాత్కాలికంగా చర్యలు చేపట్టి చేతులు దులుపుకోవడం మాని శాశ్వత పరిష్కారం చూపాలని ధరణినగర్ కాలనీవాసులు కోరుతున్నారు.